పాపమును ఒప్పించగలిగిన వాడు, పాపమును పరిహరించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన రక్తమే తప్ప భూ ప్రపంచంలో ఎవరి రక్తము కూడా మన పాపమును కడగదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము కలంకం లేని రక్తం. యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైన రక్తం. యేసుక్రీస్తు రక్తము ప్రశస్తమైనటువంటి రక్తం. ఆయన నిష్కలంకుడుగా, నిష్కల్మషుడుగా ఆయన మన వద్ద సంచరించాడు. సంచరించిన ఆయన మన కొరకు 2000 సంవత్సరాల కిందట శిలువ వేయబడ్డాడు. శిలువ వేయబడ్డ ఆయన కాల్చిన ఆ రక్తము మనకు విమోచన ప్రకటించిన రక్తం. పాపము నుంచి విడిపించగలిగిన రక్తం. అది శ్రేష్టమైన రక్తం. అందుకొరకే వాక్యం సెలవిస్తుంది, పాపానికి ప్రాయశ్చిత్తము కలగాలి. పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు మనం క్షమించబడి ఉన్నాం. క్షమించబడిన మనము ఆత్మను పొందుటకు అర్హులముగా ఉన్నాం.